టైర్ ఓకే ఉంది సార్. గ్లాసులన్నీ షోరూమ్ ఉన్నాయి. మారుతి సుజుకి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. బాన్లే సీట్ కవర్లు కొత్త వేసినట్టే ఉన్నారు. ఇంటీరియర్ ఓకే, డోర్ ఒరిజినల్, ఇక్కడ రస్టింగ్ లేదు. బండికి 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. వెనకాల టైర్లు 50-60% ఉంటాయి. ముంగట సిల్ టైర్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్. సెకండ్ టైర్ దగ్గర చిన్న డెంట్ ఉంది. ఇక్కడ చిన్న గీత ఉంటుంది. టైల్ ల్యాంప్ ఓకే ఉంది. డిక్కీ డోర్ ఒరిజినల్, డిక్కీ గ్లాస్ ఒరిజినల్. లోపల డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు. స్టెప్ని సిల్ టైర్ ఉంది. వీల్ పాన జాక్ రెడీ ఇప్పటివరకు వాడలేరు. లోపల ఎక్కడ రస్టింగ్ రాలేదు. డోర్ ఒరిజినల్, ఫ్రంట్ పోర్షన్, 2 ఎయిర్ బ్యాగులు, ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్, నార్మల్ ఏసీ వస్తుంది, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, గ్లాస్ ఒరిజినల్. ఈ డోర్ కూడా ఒరిజినల్. బండికి ఎక్కడ పెయింట్ లేదు సార్, మొత్తం ఒరిజినల్ ఉంది. వాషింగ్ లేక మీకు అట్లా కనబడుతుంది. ఆటో గేరు, నార్మల్ ఏసీ, 2 ఎయిర్ బ్యాగులు, 38,416, 39,000 అనుకోరు. 39,000 జెన్యూన్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బండికి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంటర్ లాకింగ్ సిస్టమ్. ముంగట 2 సిల్ టైర్లు ఉన్నాయి. స్టెప్ని కూడా సిల్ ఉంది. వెనకాల టైర్లు 50-60% ఉంటాయి సార్. రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఈ గ్రిల్ ఏదైతే ఉందో ఇది రేంజ్ రోవర్ గ్రిల్ సార్. అది బంపరు రేంజ్ రోవర్ గ్రిల్ వేయించుకున్నాడు కస్టమరు. షోరూమ్ నుంచి ఈ గ్రిల్ రాదు. అడ్డపట్టి ఒరిజినల్ ఉంది. యాక్సిడెంట్ అయితే మార్చిన గ్రిల్ కాదు. ఏసీ కండెన్సర్ షోరూమ్దే, రేడియేటర్ షోరూమ్దే. లెఫ్ట్ సైడ్ సెస్ ఓకే, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే, లెఫ్ట్ సైడ్ బానెట్ కూడా ఓకే. ఇగో రైట్ సైడ్ వరకు బానెట్ చూసుకోరు, ఎక్కడ పాన పెట్టలే. రైట్ సైడ్ అప్రాన్ ఓకే, రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేకు. లోపల రైట్ సైడ్ ఏసీ ఓకే. షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ ఉంది. ఇంకా టైమింగ్ చైన్ తీయలేరు. ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు. ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే. 1248cc డీజిల్ ఇంజన్ ఇది. లీటర్కు 19-20 మైలేజ్ ఇస్తుంది. దారా నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాత్రం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 12 ఏప్రిల్ 2024 శుక్రవారం. ఈరోజు విడేస్తున్న ఈ బండి ఢిల్లీ నెంబర్, ఎన్ఓసి, ఇన్వాయిస్ అన్నిస్తా. ఫస్ట్ ఓనర్ బండి. కేవలం 39,000 కిలోమీటర్ తిరిగింది. మారుతి విటారా బ్రీజా VDI ఆప్షనల్. ఆటో గేరు, బండికి 2 ఎయిర్ బ్యాగులు, ABS బ్రేక్ వస్తుంది. కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు. నార్మల్ ఏసీ ఉంటుంది. 5 సీటర్ డీజిల్ బండి. స్టెప్ని అన్యూజ్ ఉంది. రన్నింగ్ టైర్లలో ముంగట 2 సిల్ టైర్లు ఉంటాయి. వెనకాల టైర్లు 50-60% ఉన్నాయి. గ్లాసులు మొత్తం షోరూమే ఉన్నాయి. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ రాలే. ముంగటి గ్రిల్ మాత్రం కస్టమర్ ఒకటి రేంజ్ రోవర్ గ్రిల్ వేయించుకున్నాడు. 2019 2వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2019 3వ నెల రిజిస్ట్రేషన్. ఢిల్లీలో అయితే 2029 3వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. డీజిల్ బండి కాబట్టి 10 ఇయర్సే. అదే మన దగ్గర 2034 దాకా ఉంటుంది. తర్వాత ఒక 5 సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు. సేమ్ బండి. మొన్న ZA ప్లస్ విటారా బ్రీజా ఆటో గేరు పులివెందుల, కడప జిల్లా పులివెందుల వాళ్ళకు బై రోడ్ తీసుకొచ్చి చెప్పిన. ఆ సార్ దగ్గర VDI ఆప్షనల్ బండి ఉంటే మాన్యువల్ అమ్ముకుని మనకు కూడా ఫొటోస్ పంపిస్తే నేను కూడా యూట్యూబ్లో చెప్పిన. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయమంటే 2 కస్టమర్లకు కూడా నెంబర్లు ఇచ్చిన. కానీ వాళ్ళ బంధువులే ఆ బండి తీసుకున్నారని సార్ చెప్పిండు. చాలామంది అన్న ఆటో గేర్ బ్రీజా కావాలని అడిగిర్రు. అందుకే ఈరోజు వీడియో చేస్తున్నా.
2019 రెండో నెల తయారైంది, 2019 మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది, 2034 దాకా మన దగ్గర జీవితకాలం ఉంటుంది. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది. ఎన్ఓసి ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి. ఢిల్లీ నెంబర్ అది ముడితే ఏమవుతుందంటే ఈ వీడియో కట్ అవుతుంది, ఫోన్లు రాని వదిలే. 2019 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2019 మార్చ్ రిజిస్ట్రేషన్, డిఎల్ నెంబర్, ఎన్ఓసి ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి. ఒకవేళ ఈ బండికి మీరు నన్ను నమ్మి ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే నేను గిట్ట ఈ బండి తీసుకొచ్చి కానీ ఈ బండికి సంబంధించిన పేపర్లు కానీ మీకు తీసుకొచ్చి ఇవ్వకపోతే జగిత్యాల టౌన్ కానుకొనుకున్న దరూర్ గ్రామంలో నా ఓన్ హౌస్ ఉంటుంది సార్. దాని వర్త్ వచ్చేసి దగ్గర 1.5 నుంచి 2 crores దాకా వాల్యూ ఉంటుంది. మీకు ఎవరికన్నా జగిత్యాల చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎంక్వైరీ చేసుకోరి. నేను చాలా వీడియోలలో మా ఇల్లు కూడా చూపెట్టిన. మీరు డైరెక్ట్ వచ్చి మా ఇంటి దగ్గర న్యూస్ చేయొచ్చు. మీరు పోలీస్ ద్వారా కూడా నా మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆన్లైన్ బిజినెస్ కాబట్టి నమ్మచ్చు నమ్మకపోవచ్చు, చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అందుకోసమే ఆ విషయం కూడా చెప్తున్నా. మీకు ఒకవేళ బండి తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి మీకు ఇబ్బంది అనిపిస్తే మన అడుగుతాముడు విలాసాగరం సంతోష్ అక్కడనే ఉంటాడు. ఈ మొబైల్ నెంబర్ వల్ల 988 నెంబర్ తమ్ముందే హచ్ కంపెనీ. మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు లొకేషన్ పెడతాడు, అక్కడికే పోయి మీరు డబ్బులు ఇచ్చేరు. ఇక్కడనే మిగతా బ్యాలెన్స్ ఇచ్చి ఈ బండి తీసుకొచ్చి మీకు బై రోడ్ మీకు అప్పచెప్తా. నేను ఇక్కడనే ఉన్నా కాబట్టి 20,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి 20,000 అవుతాయి, అవి కూడా మీరే ఇవ్వాలి. ఎన్ఓసి ఇన్వాయిస్ తీసుకొచ్చి మీకు అప్పచెప్తా. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని నాకు ఆర్సీ కార్డు వాట్సాప్ చేస్తే నేను ఎవరి దగ్గర ఈ బండి కొన్నానో వాళ్ళకి ఆ బండికి సంబంధించిన ఆర్సీ నేను పంపిస్తే మీకు నాకు ఎలాంటి సంబంధం ఉండేది, లెక్క క్లియర్ అవుతుంది. ఒకవేళ మీరు నమ్మకపోతే నేను ఢిల్లీలో ఉన్నా, డైరెక్ట్ ఢిల్లీకి వచ్చేరి. నేను సండే మండే దాకా ఇక్కడే ఉంటా. మీకు బండి చూపెడతా, మీరే మాట్లాడుకోరి. నాకు ఫస్ట్ కమిషన్ ఇయ్యి, బండి దగ్గర తీసుకోవాలి, మీకు అప్పచెప్తా. మీరు ఫ్రీగా కొనుక్కోరి, నాకు ఎలాంటి సంబంధం లేదు. బండి పేపర్లు ఇచ్చేది అప్పుడు కూడా నా జిమ్మదారే ఉంటుంది. నేను పేపర్లు తీసుకొచ్చి ఇవ్వకపోతే మీరు ఇచ్చిన కమిషన్ పైసలు మీకు రిటర్న్ ఇచ్చేస్తా. ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్. కస్టమర్ ధర 7,90,000 చెప్తుండు. 2019 మారుతి విటారా బ్రీజా ఏఎంటీ కేవలం 39,000 తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. ఢిల్లీ ప్రైస్ 7,90,000. మళ్ళీ మన దగ్గర దీనికి ₹1,00,000 ట్యాక్స్ వస్తుంది. 8,90,000 బండి బై రోడ్ రావడానికి 20,000 అవుతాయి. 9,10,000 నేను 20,000 కమిషన్ తీసుకుంటా. 9,30,000 అవుతాయి. ఒకవేళ ఈ 7,90,000 ఏమన్నా బార్గెనింగ్ అయితే అవి మన ఖర్చుల మీద వెళ్ళిపోతాయి. బార్గెనింగ్ కాకపోతే అదే ఫైనల్ రేట్ అవుతుంది. కస్టమర్ అయితే 7,90 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడరు. వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి, వాళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ చేయరి. ఓనర్ తోటి మాట్లాడిపిస్తా, మీరు మాట్లాడుకున్న నాకేం అభ్యంతరం లేదు. డీలోకి అయితే మాత్రం మాకు కమిషన్ ఇవ్వాలి. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.